ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల మగును మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వలను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో 11 గోత్రాలకు స్వాస్థ్యం ఉన్నది, లేవీలకు స్వాస్థ్యం లేదు. ఈరోజు దేవుని పని చేసేవారు ఎవరు కూడా పేదగా బీదగా ఉండడానికి వీల్లేదు. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు! దేవుని వాక్యం మనము చదివినప్పుడు మోషే చెబుతూ ఉన్నాడు, భూమి మీద గాని ఆకాశంలో గాని నీ వంటి దేవుడు ఎవడు లేడు ప్రభువా. నీలాంటి పరాక్రమ కార్యాలు చేసేవాడు. ఆయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి, పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో వారిని నడిపించాడు. మోషే ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు దైవజనులు అంటే దేవుని కొరకు మాత్రమే కాదు, ప్రజల కొరకు వారు ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని దగ్గరికి ఆత్మలు తీసుకురావాలని వారు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు. మోషే దేవుని ఎదుట 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడ్డాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ రోజు ఇశ్రాయేలీయులు ఒక ప్రమాణం చేయాలి. ఇదిగో మేము అరణ్యంలో ఉన్నప్పుడు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పి ఆ ప్రథమ ఫలము తీసుకువెళ్ళి స్వాస్థ్యం పొందుకున్నప్పుడు మరిచిపోకుండా ఆ లేఖన భాగం దేవుడు రాయించాడు. చూడండి, లేదా 26 అక్కడ ఇందాక మనం చదువుకున్నాం. మనం నీ దేవుడని యెహోవాని స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించుచున్నప్పుడు, నీ దేవుడని యెహోవానికి ఇచ్చిన నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూ ఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని కంపలో ఉంచి నీ దేవుడని యెహోవా తన నామమునకు మందిరం ఏర్పరచుకున్న స్థలములకు వెళ్ళి ఆ దినములలో ఉండి యాజకులు ఎత్తకపోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశం నేను వచ్చిన సంగతి నేడు నీ దేవుడని యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే అదే ద్వితీయోపదేశ కాండం. ఇక నేను ఎక్కడ చదివించాను, ఇది మా సామర్థ్యము అని మనం అనుకోకూడదట, ఇది నా బలము. మీకు ఒక విషయం చెప్తాను, బబులోను అనే ఆ మహాపట్టణం గురించి మనందరికీ తెలుసు. నెబుకద్నెజర్ ఏమనుకున్నాడు? ఈ మహా బబులోను పట్టణము నేను కట్టించినది కాదా, ఇది నా ప్రభావము కాదా అని బయటికి రాలేక మనసులోనే అనుకున్నాడు. అంతే, ఇక నోట్ల మాట నోట్లో ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఓ నెబుకద్నెజరు, నీ రాజ్యము నీ వద్ద నుండి తీసివేయబడ్డది, నీవు అడవిలో గడ్డి తింటావు. దేవుని గొప్పతనాన్ని తెలుసుకోకపోతే ద్వితీయోపదేశకాండం 8వ వచనంలో ఇది మా సామర్థ్యము, మేము కష్టపడి 30 రోజులు పనిచేస్తే మాకు జీతం వస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ అనుదినము కనుపాపం అనే కాపాడమని కీర్తనకారులు 17:8-9లో ప్రార్థన చేశాడు. లార్డ్ గాడ్ మే యాజ్ యాపిల్ ఆఫ్ యువర్ ఐ. ఒకటి తన కనుపాపను కాపాడుకోలేక నన్ను కాపాడు. 30 రోజులు దేవుడు నిన్ను కాపాడితే 31వ రోజు నీ అకౌంట్లో సాలరీ పడుతున్నది. యెహోవా నాకు సహాయం చేసి ఉండనిలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను. ద్వితీయోపదేశకాండం 8:17 అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుంటున్నాము. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకునేవలను, ఏలైనా తన పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన నేటి వల్ల స్థాపిపోవాలని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగచేవాడు. ఇది మన మంచితనం, మన గొప్పతనం, మన ప్రార్థన కాదు. నేను ప్రార్థన వీరుణ్ణి కాదు, ప్రార్థన యోధుని కాదు, బైబిల్ బాగా చదువుతున్నారని కాదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒకసారి మన అనుదిన జీవితంలో
ఇరుకులు, ఇబ్బందులు. 4వ కీర్తన 1వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, ఓ నా ఇరుకులో నాకు విశాలత కలుగజేసేవాడు నీవే ప్రభువా, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించుము అని అంటున్నాడు. అన్ని భయముల్లో నుండి తప్పించినటువంటి దేవుడు. 56వ కీర్తన 3వ వచనంలో ఇలా అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుదును. 57వ కీర్తన 2వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అలాంటి దేవుడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండదు. పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుతాలను చేసే దేవుడు. యోబు గ్రంథం 5:9, యోబు గ్రంథం 9:10. ఎవడు లెక్కించలేని మహత్తైన కార్యములను చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు బ్రతికి ఉండడానికి గల కారణము, నేను బ్రతికి ఉండడానికి గల కారణము. ఒక దినం వార్తాపత్రిక చదివాను, ఆంగ్ల పత్రిక. భర్త కిడ్నీలు భార్యకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని భార్య భర్త ఇద్దరు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఆ దినము భర్త కిడ్నీ భార్యకు ట్రాన్స్ప్లాంట్ చేసే సమయంలో భర్త చనిపోయాడు, భార్య కోమాలోకి వెళ్ళిపోయింది. కుమారునికి వేసినటువంటి బిల్లు అక్షరాల 48 లక్షలు. తల్లిని ఇంటికి తెచ్చుకోవాలా, ఆసుపత్రి బిల్లు కట్టాలా, లేక తండ్రి సమాధి చేయాలా? ఇలాంటి కష్టమైనటువంటి సమస్యల్లో నా ఇరుకులో నాకు విశాలంగా కలగజేసిన వాడు నీవే. ఒకవేళ దేవుని కృప, దేవుని దయ లేకపోతే భక్తుడు అంటాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీకు అంగీకారములగును గాక. ఈరోజు మనం బ్రతికి ఉండడానికి కారణం ఒకే ఒక కారణము, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి అస్వస్థతలు, అనారోగ్యాలు, ఎరుకులు, ఇబ్బందులు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, వాటన్నింటినీ కూడా అర్థం చేసుకోవడానికి యెషయా గ్రంథం 63:9 వారి యావత్ బాధలు ఆయన బాధలందరూ తన సన్నిధి చేత వారిని రక్షించను. నువ్వు కష్టపడుతూ ఉంటే నీ దేవుడు చూసి సంతోషించి సంకలు కొట్టుకునేవాడు కాదు. నీతో కూడా ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో రాయబడ్డ లేఖనము నెరవేరను. మత్తయి సువార్త 8:17. ఆయన నీ కొరకు నా కొరకు రోగగ్రస్తుడిగా మారాడు, రోగం అనుభవించాడు, శాపం అనుభవించాడు, బాధను అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు. ఆ దుఃఖమంతా ఆయన తీసుకొని ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నీకు ఇచ్చాడు. ఈరోజు మనం బ్రతికి ఉండడానికి గల కారణం, నేను కూడా I've been suffering from kidney problem for 13 years. డాక్టర్ అన్నాడు, నీ దేవుడు ఎవరో తూర్పు తిరిగి దండం పెట్టుకోని కిడ్నీ పాడైపోతుంది అన్నాడు. క్రిస్టియన్ హోమియో డాక్టర్ లేకపోతే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, సార్ మీరు మాస్టర్ కదా, సేవ చేస్తున్నారు, మీరు చనిపోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, పోండి సార్. ఈరోజు నేను బ్రతికి ఉండడానికి గల కారణము, సంవత్సరానికి నేను బ్రతకాలంటే 1,00,000 పెట్టుకోవాలి, కానీ నా దేవుడు ₹1 పెట్టకుండా స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం ఇవ్వండి. ఏమైనటువంటి దేవుడు బిడ్డలారా, నీవు బ్రతికి ఉండడము నీ కుటుంబానికి ఎంత ప్రాముఖ్యమో నీ దేవుడికి కూడా నీవు అంతే ప్రాముఖ్యము. మత్తయి సువార్త 5:13-14 మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండలేదు. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియుడి. ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకొని ఏ స్థితిలో ఉన్నామో, మనము ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని రక్షించాడు. పాపంలో, శాపంలో, జిగటగల దొంగ ఊపిలో, కీర్తన 40:10 అంటాడు, జిగటగల దొంగ ఊపి నుండి పైకి లేవనెత్తి సముద్రంలో భూమిపై నాకు నిలిపావని అంటాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి
దేవుడికి చెల్లింపులు, రక్షణ పాత్ర చేత పుచ్చుకొని ఆయన పేట కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తానని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ మధ్యకాల సమయంలో దేవుడు ఎరిగినటువంటి వారికి చాలా తేడా ఉంటుంది. ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా వారి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అనేక సార్లు మనం కూడా కృతజ్ఞత భావం మనలో లేకపోయినప్పటికీ కూడా నేను రక్షించబడినప్పటి నుంచి దేవుడికి దశమభాగం ఇవ్వడం ప్రారంభించాను. ఈ రోజు వరకు నాకు ₹1 కూడా ఆపులేదు. దేవుడికి స్తోత్రం. పిల్లలు చక్కగా చదువుకోగలిగారు, ఉన్నత విద్యను అభ్యసించగలిగారు. ఏ ఆర్థిక సమస్య నా జీవితంలోకి రాలేదు. ప్రతి నెల మనస్ఫూర్తిగా జీతం రాగానే దేవా 30 రోజులు 4 ఆదివారాలు 4 గురువారాలు 4 శుక్రవారాలు ప్రతి గృహానికి వెళ్ళి ప్రార్థించి వారిని బలపరిచే ఆ సమయం ఇచ్చావు ప్రభా, నేను బ్రతికి ఉన్నానని చెప్పి కృతజ్ఞతగా దశమభాగం కంటే ఎక్కువగా మనస్ఫూర్తిగా నేను దేవుడికి ఇవ్వగలుగుతూ ఉన్నాను. అదే నా యొక్క ఆర్థిక రహస్యం, ఆరోగ్య రహస్యం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే కేవలం ఆధ్యాత్మికమే కాదు, ఆరోగ్యము ఆర్థికము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుదును అని దేవుడు సామెతలు 8:21 తెలియజేశాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము అని సామెతలు 8:22 రాయబడ్డది. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఒక నిమిషానికి 60 సెకండ్లు, ఒక గంటకు 60 నిమిషాలు, ఒక మాసానికి 30 రోజులు, ఒక సంవత్సరానికి 365 రోజులు దేవుడు నా జీవితంలో లేకపోతే ఇప్పటి వరకు ఇక్కడ మనం కృతజ్ఞత అర్పణల పండుగ చేసుకుంటున్నాము. మన మెమోరియల్ సర్వీస్ ఎప్పుడూ అయిపోయి ఉండేది. పోయిన సంవత్సరం, అటుపోయిన సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం ఇదే నల్లగొండలో నేను స్కానింగ్ చేసుకుంటే స్కానింగ్ డాక్టర్ ఆమె చూడలేకపోయింది. మీ కిడ్నీలో ఇంత పెద్ద స్టోన్ 25 mm ఎవరి కిడ్నీలో కూడా నేను చూడలేను. స్టిల్ ఐ హ్యావ్ ఎ కిడ్నీ ప్రాబ్లం, స్టిల్ దేర్ ఇస్ ఎ స్టోన్ ఇన్ మై బాడీ. పౌలు ఎపఫ్రోదితు గురించి చెప్తూ ఫిలిప్పీ 2:20 చెప్తాడు, ఎపఫ్రోదితు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేను, కానీ ప్రభు అతనికి కనికరించాను. అతని మాత్రమే కాక దుఃఖం మీద దుఃఖం కలుగుంటకు నిమిత్తమై ప్రభు నన్ను కనికరించాడు. ఈరోజు ప్రభు మనం కనికరించకపోతే ఎప్పుడో మన కుటుంబంలో దుఃఖం కలుగ చేయడం దేవుడికి ఇష్టం లేదు, మన సంఘంలో దుఃఖం కలుగ చేయడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఇది మనము సజీవులుగా ఉన్నాము. సజీవ యాగంగా మనల్ని మనము దేవుడికి అర్పించుకోవాలి. దేవుడి మాటల్ని మనందరి కొరకు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతో శ్రేష్టమైనటువంటి వర్తమానం. చాలా సుదీర్ఘ ప్రాంతం నుండి మన మధ్యకు ఇచ్చేసి ప్రయాసంతో రాత్రంతా జర్నీ చేసినప్పటికీ అన్నగారి ముఖం ఆరంభంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఇంకా అంతకంటే బ్రైట్ గా ఉంది. అలాంటి గొప్ప దైవజనుడిని మన మధ్యకు నడిపించిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ మన దైవజనులు అందించిన ఈ గొప్ప వర్తమానం బట్టి దేవాది దేవునికి నిన్న కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి మన సంఘపక్షంగా అన్నగారికి, అక్కగారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఇంకా దీవించి ఆశీర్వదించి దేవుని సేవ పరిచయంలో రానున్న రోజుల్లో బహుబలంగా వాడుకున్నాను. సమయంలో మన